అవినీతి మతం ఉన్న తమ్ముళ్ళు, అవినీతి కులం ఉన్న తమ్ముళ్ళు, అవినీతి పరులని మన పట్టుకుంటున్నారు, మన కష్టాలు చెప్పుకుంటున్నారు. నేను అందుకని మనందరినీ కొడుతున్నా, ఇలాంటి వాళ్ళని చిత్తుగా ఓడించి ప్రోత్సాహం చేయాలని అవసరం ఉంది. అప్పుల్లో ఉన్నారని తమ్ముడు మీరు చెప్పండి. నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాను, తప్పని మొదలెడుతున్నా. రైతు రుణమాఫీ కావాలన్నా గట్టిగా తప్పని చేస్తానని. ఇది మీ ఆలోచన, మీ బాధ. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ సైకిల్ మాత్రం మొత్తం డబ్బులు నేనే చూసుకుంటా, ఎవరికి ఉండకూడదు, నాకు నా కుటుంబానికి ఉండాలని ఆలోచన. మీరు చూడండి, 2004 కంటే ముందు రాజశేఖర రెడ్డి ఆస్తులు ఎంత, ఈరోజు ఆస్తులు ఎంత? మీ ఆస్తి పెరిగినా ఆస్తులు పెరిగినా, అప్పులు పెరిగి అవునా కదా? మనకు అప్పులు పెరిగాయి, ఆయనకి మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు పెడుతున్నారు. తీవ్రంగా అన్యాయం జరిగింది, మనల్ని దెబ్బతీశారు, అవమానపరిచారు. ఇందులో ఎవరైతే ఇక్కడ ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు, అతను సోనియా గారితో లాభోత్యపడ్డాడు. లాభోత్యపడి చేస్తున్న తమ్ముడు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రేరిస్తున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప కూడా కానీ కాదు. సోమవారం దేశంగా తయారు చేస్తా, తయారు చేస్తా. ఆ సత్తా, ఆ ధైర్యం, ఆ తెలివి ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప ఈ దొంగ పార్టీకి లేదు.